ఇప్పుడు నేను చెప్పుకుంటా పోతే నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అడ్రస్ అయిన అంశాలు నాకు తెలిసి జాబ్ క్యాలెండర్ మీద ఒక్కనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద తెలుగుదేశం పోరాడిన చరిత్ర లేదు. కరెంట్ ఛార్జీల మీద ఒక్కనాడు అఫర్మేటివ్ గా పోరాడిన చరిత్ర లేదు. దళిత సమస్యల మీద ఒక్కనాడు అఫర్మేటివ్ గా పోరాడిన చరిత్ర లేదు. ఏదో మీరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒక చిన్న రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకోవటం కాదు. మీరు దళిత బిడ్డలకి బహుజన బిడ్డలకి అన్యాయం జరిగినప్పుడు మీరు చేసినటువంటి సహకారం కేవలం ఫోటోలకు పోజులు ఇచ్చి వెళ్ళిపోయిన పార్టీ ఈ పార్టీ. అమరావతి రైతుల కోసం ఫైట్ చేసినటువంటి ఒక్క విధానం లేదు. రేపొద్దున ఈ పార్టీ అధికారంలోకి వస్తే నష్టపోయిన అమరావతి రైతులకి ఏం చేస్తాము, నష్టపోయినటువంటి రైతులకి ఏం చేస్తాము, ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో అమరావతి రైతులకు జరిగిన అన్యాయాన్ని ఎలా కాంపన్సేట్ చేస్తాము, దళిత బిడ్డలకు జరిగినటువంటి అన్యాయం ఎలా కాంపన్సేట్ చేస్తాము, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి నిరుద్యోగుల పరిస్థితి ఏంటి, ఉద్యోగుల పరిస్థితి ఏంటి, వీళ్ళని ఎలా కాంపన్సేట్ చేద్దామనే దాని మీద ఏ విధమైనటువంటి పోరాటం ఉండదు, ఏ విధమైనటువంటి మాట ఉండదు. కేవలం అంటే జగన్మోహన్ రెడ్డి దురదృష్టకరమైన పరిపాలన ఉంది కాబట్టి మాకు ఓటేయండి, మా ఎబిలిటీ కాదు, మీ వీక్నెస్ మా స్ట్రెంగ్త్ వాళ్ళు తప్ప మా స్ట్రెంగ్త్ ఏం లేదు ఇక్కడ. మేము ప్రజల కోసం ఏం ఫైట్ చేయం. మేము ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి దురదృష్టకరమైన పరిపాలన మాకు ఓటేయండి. ఎందుకు వేయాలి మీకు ఓటు? పోనీ నేను ఇంకోటి కూడా అడుగుతా, మీకు ఓటేసినప్పుడు ఏం పీకారు? మీకు ఓటేసినప్పుడు ఏం పీకారు? ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు మినిస్టర్ గా ఉన్నారు, 4 సంవత్సరాలు మినిస్టర్ గా ఉన్నాడు నారా లోకేష్. మినిస్టర్ అంటే ఈజ్ ఈక్వల్ టు చీఫ్ మినిస్టర్. అట్ ది టైమ్ యాక్టింగ్ సీఎం అండ్ కాన్స్టిట్యూషన్ పరంగా కూడా doesn't make any sense minister and chief minister because overall government cabinet is responsible. ఈ పరిస్థితుల్లో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత 2014 నుంచి 19 వరకు వీళ్ళు ఓడబొడిచింది ఏంటి చెప్పండి? నారా లోకేష్ ఓడబొడిచింది ఏంటి అంటే పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకున్నారండి. పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకుంటారు. మరి ముఖ్యమంత్రిగా ఉన్న మీ నాన్న, మంత్రిగా ఉన్న నువ్వు ఏం తెలుసుకున్నారు? సో ఓవరాల్ గా వీళ్ళంతా కూడా ఒక మ్యానిపులేటెడ్ పాలిటిక్స్, ప్రజల మైండ్ మీద ఒక గేమ్ తోటి వెళ్తున్న పాలిటిక్స్. అసలు ప్రజా సమస్యల పట్ల గానీ ప్రజలకి రేపొద్దున మంచి జరిగితే రేపొద్దున వీళ్ళకి అధికారం ఎందుకు కావాలంటే రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేయడానికి అధికారం కావాలి.